నా ఇంటిని ఎలా పోషించాలి, నా భార్యని పిల్లల్ని ఎలా పోషించాలి, నా ఆర్థిక స్థితి ఇలాగుందే, మాకున్నది మాకే చాలని పరిస్థితి అన్న చింత నీలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక్కొక్క పక్షికి పేరుంటదా? ఒక్కొక్క పక్షికి మనలాంటి ఇల్లుంటదా? ఏమో, ఎక్కడ ఇల్లో ఎక్కడ వాకిలో వాటి పేర్లు ఏం తెలియదు. బట్ దేవుడు తన రూపంలో తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మన ఎడల గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను నన్ను పోషించడా? వాటి గురించే అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు మన జీవిత పట్ల ఆయనకి శ్రద్ధ ఉండదా? ఖచ్చితంగా.